కోవూరు పట్టణంలో 5వ తేదీ జరగబోయే వైఎస్ షర్మిలరెడ్డి న్యాయయాత్ర సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు. పెద్దలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఉప్పుల రాజు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి కార్యదర్శి నా సోదరుడు నెట్రంబాక మోహన్ రెడ్డి గారు, మా వెంకటరమణయ్య ఉరఫ్ మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నా ఊరు వెంకటరమణయ్య ఉరఫ్ ఉజ్జయ్య, అలాగే మా సిపిఐ సోదరులు గోపాలయ్య, సిపిఎం సోదరులు గోపాలయ్య, దయాకర్, మల్లికార్జున్ గారు, అలాగే మా మండల ప్రెసిడెంట్లు విడవలు యుగంధర్, అదరత్తయ్య, పొడవలు అదరత్తయ్య తెలియజెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి ఒక ముఖ్యమైన అంశం నేను చెప్తాను. బడా ధనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనేమి పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ అభ్యర్థుల విషయం చెప్తాను. ఫస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో 4 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి పేదవాడి కోసం పనిచేసినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఉప్పుల రాజుగారు ఇప్పుడు కూడా గ్రామాల్లో రాజుగారిని మర్చిపోలేదని అంటే మీరు నమ్మరు. కొంతమంది మేము ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీకి పార్టీలో తన సర్వీస్నంతా ఆయన 4 సంవత్సరాల సర్వీస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గత 12 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం. కొంతమందికి తెలుసు, అందరూ కూడా తెలియజెప్పాలా మీ ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా నేను చెప్పడం. రాజుగారు కేంద్రంలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సన్నిహితమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉండి సోనియా గాంధీ దానికి చైర్మన్, దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలు రాజుగారు ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏం చేస్తుందనే విధానాల పట్ల ఆయనకు ఉండేటటువంటి పేద ప్రజల యొక్క సర్వీస్ మోటివేషన్ ఉండబట్టి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడనేది నా ఉద్దేశం. ఆయన చెప్పింది కాదు, నా ఉద్దేశం. నిజంగా కూడా ఈ 14 తర్వాత అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక రాష్ట్రాల్లో తిరిగి రాహుల్ గాంధీ గారితో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇది ప్రజలు గమనించాలి. హోదా రానంత వల్ల మనం ఎంత నష్టపోయాం అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. అనేక రకాలుగా మనం హోదా రానందువల్ల మనం వెనకబడిపోయాం. మన రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. గుర్తించాలి ప్రజలు. పార్లమెంట్లో మన జిల్లాను గురించి, మన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల గురించి, ఈ జిల్లాను గురించి అవగాహన ఉన్నటువంటి రాజుగారు లాంటి వ్యక్తికి ఓటేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది అనేది ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ప్రజలు వేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా రాజుగారు వివరంగా చెప్తారు, నేను వాటిలో పోను. అలాగే సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి, నారపరెడ్డి కిరణ్ కుమార్ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ ఎడల గతంలో ఇతర పార్టీలో ఉన్న
కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ నాయకత్వం కోసం, షర్మిలమ్మ నాయకత్వం కోసం పనిచేయాలని వచ్చినటువంటి వ్యక్తిని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడదాం. ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈరోజు అందరూ హృదయాలు ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 25 లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదు అంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు చనిపోయినట్ట బతుకున్నట్ట అని ఈ జిల్లా ప్రజానికి ఒకసారి ఆలోచించుకొని వేడుకుంటున్నాను. ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు. ఈరోజు స్వయాన నాసి రకమైనటువంటి మద్యం తయారు చేస్తూ ప్రభుత్వమే అమ్ముతూ అక్క చెల్లెమ్మల మెడలో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం శుచిలొత్తాను కాబట్టి మీరు నాకు ఓటుగా భర్తీ చేయబోతుంది అనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు యువతలో అందరి కళలో కూడా ప్రత్యేక హోదా వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో 6 సార్లు ఈ కోవూరు శాసనసభ నుంచి